రుద్రాని అయితే ఎవరికీ తెలియకుండా అపర్ణ గదిలోకి వెళ్ళి టాబ్లెట్స్ అయితే మార్చేస్తూ ఉంటుంది. ఆ సీసాలో ఉన్న టాబ్లెట్స్ అన్నీ తన కొంగును చుట్టుకొని ఆ టాబ్లెట్స్ అన్నీ కలిపి రాహుల్ తెచ్చిన టాబ్లెట్స్ ఒక్కొక్కటిగా ఒలిసి ఆ సీసాలో వేసేస్తూ ఉంటుంది. అలా ఎవరు చూడకుండా ఆ సీసాలో టాబ్లెట్స్ వేసేసి రుద్రాని అయితే అక్కడి నుంచి అయితే నెమ్మదిగా ఎవరికి కనబడకుండా వచ్చేస్తూ ఉంటుంది. ఇక రాహుల్ అదంతా చూసి వాళ్ళ అమ్మ బయటకు రావడం చూసి వెళ్ళిన పని అయిందా అమ్మ అని అనేసరికి అని చెప్తూ ఉంటుంది. ఇక మంచి పని అయ్యింది అని చెప్పి రాహుల్ను రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక లక్ష్మి వీళ్ళందరూ అయితే కోవిలికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక అపర్ణ అంటూ ఉంటుంది, మీరు చక్కగా కోవిలికి వెళ్ళండి, నేను రాలేదని ఏమాత్రం భయపడకండి, ఇక్కడ కావ్య ఉంది కదా నన్ను చూసుకుంటుందిలండి, నాకు బాగానే ఉంది అని అయితే చెప్తూ ఉంటుంది. సరే అక్కయ్య అని అంటే సామాన్లన్నీ పెట్టేశారా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అన్ని సామాన్లు స్వప్న పెడుతుంది అత్తయ్య అని ధాన్యలక్ష్మి అయితే సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కళ్యాణ్కి ఇవన్నీ చేస్తున్నందుకు. ఇక అపర్ణ రాజు వీళ్ళందరూ అయితే సరే అయితే పదండి వెళ్దామని అంటే సరే అపర్ణ జాగ్రత్తగా ఉండు అని అయితే బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక అందరూ రెడీ అవుతూ ఉంటే మధ్యలో రుద్రాన్ని వచ్చి ఇలా అంటూ ఉంటుంది, వదిన నేనే నీకు తోడుగా ఉందాం అనుకున్నాను, కానీ నీ ముద్దుల కోడలు నీకు తోడుగా ఉంటానన్నది, కానీ ఎప్పటికైనా మీరు ఒకటి కదా, నేనే ఎప్పుడు వేరే కదా అని అంటూ ఉంటుంది రుద్రాని. ఆ మాటలకి అపర్ణ అయితే నేనేమి ఐసీయూ బెడ్ మీద లేను రుద్రాని, నువ్వు నా మీద అంత జాలి పడ్డానికి నేను ఆరోగ్యంగా ఉన్నాను, కాకపోతే చిన్న నీరసంగా ఉంటానేమోనని కావ్య తోడుంది అంతే అని అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి సరే అని చెప్పితే ఇప్పుడు లేకపోతే మేము మొట్ట నుంచి వచ్చాక ఐసీయూ బెడ్ మీదకే వెళ్తావులే అని రుద్రాని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది.